హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మా పొలం దగ్గరకు వచ్చామండి. ఈరోజు బోర్ వేయిస్తున్నాము. సో ఫస్ట్ బోర్ మిషన్ తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత ఏదైతే పాయింట్లో మనకి వాటర్ పడుతుందని చెప్పారో అక్కడ పూజ చేయించామన్నమాట. పూజ చేసి స్టార్ట్ చేసాం ఫస్ట్. దాని తర్వాత బోర్ వాళ్ళు వేయడం స్టార్ట్ చేశారు, డ్రిల్లింగ్ ఇట్లా. సో చాలా టైం పట్టిందండి. ఫస్ట్ ఒక 100 ఫీట్లో వాటర్ పడ్డాయి. చాలా సతాయించింది. స్టోన్ కూడా చాలా వచ్చిందనమాట మధ్యలో. సో 100 ఫీట్ తర్వాత వాటర్ పడడం స్టార్ట్ అయ్యాయి కొంచెం. దాని తర్వాత ఇంకా కంప్లీట్గా 360 వరకు వేసామన్నమాట బోర్. సో వాటర్ లెవెల్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది, మళ్ళీ దాని తర్వాత స్టాగ్నేట్ అయిపోయింది. చాలా స్టోన్ వచ్చింది మిడిల్లో. సో ఇంకా వేస్తూ ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతాయని వాళ్ళు సజెస్ట్ చేశారు. స్టార్టింగ్ ఆల్రెడీ ఈవినింగ్ స్టార్ట్ చేసాం మేము. స్టార్ట్ చేయడమే కంప్లీట్ అయ్యే వరకు 8 అయిపోయింది. మొత్తం చీకటిగా ఉంది చూడండి. సో 8 o'clockకి అట్లా ఫినిష్ అయిపోయింది. సో అలా ఆ రకంగా మేము బోర్ అయితే వేసేసాం ఆ రోజు. నెక్స్ట్ ఆఫ్టర్ 10 days తర్వాత మళ్ళీ బోర్ దగ్గరకు వచ్చామండి మేము. ఇది బోర్ ఏదైతే క్లోజ్ చేశారో వాళ్ళు కాల్ చేసి క్లోజ్ చేశారు ఆ రోజు హోల్ని. సో అది మళ్ళీ ఇక్కడ బోర్ మోటార్ని ఫిట్ చేయడానికి ఈరోజు వచ్చాము. సో వాళ్ళన్నీ ఐటమ్స్ తీసుకొచ్చారు. ఐటమ్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయండి. బోర్ వేసినప్పుడు కూడా మాకు 1 lakh దాటింది బోర్ వేసిన రోజు. మళ్ళీ ఇప్పుడు ఈ ఐటమ్స్ ఇవన్నిటికీ కూడా 93,000 అయింది కంప్లీట్ కిట్ అనమాట. ఫ్లోవెల్ అనే కంపెనీ మోటార్ని యూజ్ చేస్తున్నాం మేము. 7.5 సమ్ నంబర్ అనమాట మోటార్ నంబరు. సో దానికి కావాల్సిన 240 feet దానికోసం ఇవన్నీ ఐటమ్స్ అనమాట. అంతలో పైపులు దించుతున్నారు. 11 డబల్ లెంత్, ఒక 2 సింగిల్ లెంత్ అండ్ ఒకటి బెండ్ ఉన్నది ఒకటి ఉంటుంది కదా బోర్ వాటర్ వచ్చేది, అదే అనమాట. సో ఈ రకంగా చాలా ఇంకా మిగతా కావాల్సినవన్నీ ఐటమ్స్ వాళ్ళు ఒక కిట్ లాగా పంపించేశారు. మనం ఏదైతే మోటార్ అని చెప్తే ఇంత ఫీట్కి మేము పెడదామనుకుంటున్నాము అని చెప్తే వాళ్ళు పంపించేశారు. సో ఈ మిషన్ అనేది వాళ్ళు అక్కడ ఏదైతే క్లోజ్ చేసిందో ముందో హోల్ అక్కడ అది కట్ చేశారనమాట. పైప్ని, ప్లాస్టిక్ పైప్ని కట్ చేసి ఈ మిషన్ అక్కడ అదే సేమ్ హోల్ ప్లేస్లో ఫిట్ చేస్తున్నారు. సో దట్ ఈ పైప్స్ అన్నీ దాంట్లోకి కరెక్ట్గా పంపించడానికి. కరెంట్ లేకుండా కరెంట్ కూడా పక్కనున్న పోల్ నుంచి తీసుకున్నారు వేరే వాళ్ళ దగ్గర. సో ఇవన్నీ సెట్టింగ్ చేయడానికే మనకి 1.5 hour దాకా అయిపోయిందండి. వాళ్ళు మార్నింగ్ వచ్చినా కూడా పైప్స్కి కింద వాటికి క్యాప్స్ లాగా ఉన్నాయి. క్యాప్స్ని ఓపెన్ చేసి దానికి గ్రీస్ పెట్టి మళ్ళీ కరెంటు వైర్ని కూడా మోటార్తో పాటు ఫిట్ చేసుకుంటూ అన్నీ చేసేవారు చాలా టైం పట్టింది. సో ఆ రకంగా వాళ్ళన్నీ కంప్లీట్ చేసుకున్నారు. కావాలి ఎంతమంది ఈ మధ్యకాలంలో బోర్ వేయించుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా కొత్తగా బోర్ వేయించుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ మోటార్ కూడా మీరు చూస్తున్నారు కదా, బ్లూ కలర్ది ఒక అతను పట్టుకొని ఉన్నాడు కదా. సో అవి 2 different మోటార్స్ ఉంటాయి అన్నమాట. 2 different బాక్సెస్లో వచ్చాయి. వాటి రెండింటిని తీసి దాన్ని ఫిట్ చేశారు. లోపల ఒక పైప్ 1 length సంథింగ్ పైప్ తీసుకొని పెట్టారు, ఫిట్ చేసి పెట్టుకున్నారు. దానికి కరెంట్ వైర్ కూడా అప్లై చేసి అది కనెక్ట్ చేశారనమాట అక్కడ నుంచి తీసి. సో దాని ఫస్ట్ మోటార్ని సబ్మర్సిబుల్ మోటార్ ఇది. సో లోపల ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా ఎంత పని ఉంది. యాక్చువల్లీ బోర్ ఫిట్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ సెట్ చేసుకుంటున్నారు. పైప్స్ అన్నిటికీ గ్రీస్ అంటిస్తున్నారనమాట. యాక్చువల్లీ బోర్ వేసేటప్పుడు ఫస్ట్ చూడడానికి పాయింట్ చూస్తారు కదా, వాటర్ పాయింట్ ఈ ప్లేస్ మొత్తంలో వాటర్ పాయింట్ చూస్తే ఇది ఒక్కటే ప్లేస్లో వచ్చింది. యాక్చువల్లీ ఒక పర్సన్ ఊర్లో ఉన్న వాళ్ళని పిలిచారనమాట. టెంకాయతో చూసారు. ఆయన టెంకాయ చేతిలో పట్టుకొని ఆయన అటు ఇటు కదులుతూ ఉంటే ఎక్కడ అయితే వాటర్ ఉందో అక్కడ అదంతలో అదే కదులుతూ పడిపోయింది. సో నిజంగా మనం టీవీలో చూస్తుంటాం, మామూలుగా వింటూ ఉంటాం ఇదంతా మ్యాజిక్ చేస్తారని. కానీ ఒకటే దగ్గర ఇంకెక్కడ కూడా వాటర్ పాయింట్ అనేది రాలేదు మాకు. యాక్చువల్లీ మొత్తం ఉన్న ప్లేస్ అంతా తిరిగాడు. ఇది ఒక్క దగ్గరే వాటర్ పాయింట్ అని ఒక్కటే దగ్గర చూపించాడు. మాకేమో ఒక టెన్షన్ అనమాట. అతను తీసుకుంది, అతని దక్షిణ మేము ఇచ్చింది ఒక 1500. బట్ ఆ పాయింట్ కరెక్ట్గా పడుతుందా లేదా, మిగతా అన్నీ చూస్తే దగ్గరలో చాలా వరకు కొండ ప్రాంతాలు అనమాట. రాళ్ళు ప్రదేశం ఎక్కువ ఉంది, ఎక్కడ చూసినా రాళ్ళు అవి ఉన్నాయి. సో వాటర్ ఒకటే పాయింట్ చూపించారు. మళ్ళీ ఇక్కడ పడకపోతే ఎట్లా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది మా దగ్గర. సో బట్ దేవుడి మీద భారం వేసేసి అక్కడ దగ్గరలో దేవత ఉందన్నమాట. అక్కడ రాళ్ళలో ఒక దేవత ఉంది, మారెమ్మ అనేసి. సో ఆ అమ్మవారికి మొక్కుకొని వేయమని చెప్పారు. సో అమ్మవారికి మొక్కుకొని ఫస్ట్ మేము పూజ కూడా స్టార్ట్ చేసాము. సో అతను చూపించిన పాయింట్లోనే బోర్ వేసాము.
దేవుడి దయ వల్ల వితిన్ అలాగే 100 స్క్వేర్ ఫీట్స్లోనే వచ్చేసాయి వాటర్ కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. అతనికి మేము సంతోషంగా అతనికి దక్షిణ కూడా మంచిగా ఇచ్చాము. అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మొత్తం బోర్ వేసే వరకు అతను మంచి నీళ్ళు కూడా తాగలేదనమాట. సో సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే తాగుతారంట. సో చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్. అంటే ఇలాంటివి నిజంగా ఉంటాయి, నమ్మొచ్చు అనేసి. ఎందుకంటే చాలామంది మనం జియోలాజిస్ట్ని వాళ్ళని వీళ్ళని తీసుకొని వస్తాము, కానీ అది అంటే కరెక్ట్గా ఉంటుందో లేదని కూడా తెలియదు. బట్ ఓల్డెన్ది బాగుంటుంది కదా యాక్చువల్లీ. ఊర్లో అందరు ఇదే ఫాలో అవుతారంట అతనితోనే. సో మాకైతే కరెక్ట్గా వచ్చింది. వేసిన దగ్గర దేవుడి దయ వల్ల వచ్చాయి వాటర్ కూడా. సో ఇప్పుడు మోటార్ ఫిక్స్ చేస్తున్నారు. ఇది కనిపిస్తుంది కదా, అక్కడ 2 డిఫరెంట్ మోటార్స్ అనమాట. రెండింటిని కలిపి అటాచ్ చేశారు. ఫస్ట్ మోటార్ని పంపించి దాంతోపాటు మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ వైర్, అది ఏదైతే కరెంట్ వైర్ అనమాట. సో ఆ కేబుల్ని దాంతోపాటు అటాచ్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ పైప్స్ని అటాచ్ చేసుకుంటూ పంపిస్తున్నారు. బట్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. అసలు ఫార్మర్స్కి ఎలా అసలు వాళ్ళ లైఫ్ అంతా మొత్తం దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్గా వాటర్ పడకపోయినా మళ్ళీ ఒకవేళ పడినా మళ్ళీ కరెక్ట్ కొంతమందికి ఏమవుతుందంటే వాటర్ పడిన తర్వాత మళ్ళీ మనం మోటార్ వేసిన తర్వాత వాటర్ కంప్లీట్గా రాదు, హాఫ్ బ్రేకింగ్ లాగా వస్తుందంట, ఆగుతూ వస్తుంటుంది వాటర్. సో ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తాయన్నమాట. అసలు వాళ్ళు అన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మన కోసం పంటని పండిస్తూ మనకి ఫుడ్ కూడా పెడుతుంటారు. అది నిజంగా చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ మనం ఫార్మింగ్ చేయాలని చాలా కష్టం సిటీలో ఉన్న వాళ్ళము. బట్ ఈసారి మేమే చెయ్యాలి, కౌలుకి ఎక్కడ ఇయ్యద్దు అన్నట్టు అనుకుంటున్నాము. కానీ చాలా కష్టంగా ఉంది. ఒక 2 రోజులు నేను ఎండలో ఉండలేకపోయాము. సో కానీ చెయ్యాలి అని అనుకుంటున్నాము. ఏదో ఒకటి మనకు ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నా ఇంట్లో పండించాలి, వరిలాగా లేదా కనీసం కూరగాయలు అనేసి అనుకుంటున్నాం. మెయిన్ వరి, బియ్యం తినడానికి నాటు బియ్యం పండించాలని అనుకుంటున్నాను. సో దాని పర్పస్ కోసమే మేము స్పెషల్గా ఇక్కడ దగ్గరలో తీసుకున్నాము. యాక్చువల్లీ చాలా కష్టంగా ఉంది. సిటీ నుంచి ఇప్పుడు 100 కిలోమీటర్స్ దాటి వచ్చి ఇక్కడ అన్నీ చెయ్యాలి అంటే. డాడీ ఇక్కడ పూజ చేస్తున్నారు స్టార్టింగ్ పెట్టేటప్పుడు. సో ఇక్కడైతే స్టార్టింగ్ ఎండింగ్ పూజలు ప్రతిదీ మనం దేవుడికి మొక్కుకుంటూ చేయాలంట. సో అప్పుడు అన్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. గంగాదేవి అంత పవర్ఫుల్ కాబట్టి. సో మేము అక్కడ సైడ్ అనమాట మారమ్మ అని చెప్పాను కదా, డాడీ ఫేస్ చేసిన సైడ్ మారమ్మ గుడి ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ రాళ్ళల్లో అమ్మవారు ఉంటారనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ రాళ్ళ గుట్టలాగా ఉంది కదా, అందులో చిన్నగా అమ్మవారు ఉంటారంటే అందరు అటు సైడ్ ఫేస్ చేస్తూ మొక్కాలని చెప్పారు వచ్చిన రైతులు ఫస్ట్ డే. సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందరు ఊర్లో వాళ్ళు కూడా అదే చెప్పారు, అమ్మవారికి ఫస్ట్ మొక్కుకున్నాకనే చెయ్యండి పూజ అంటే. సో అదే రకంగా మేము ఫాలో అవుతున్నాం ఫస్ట్ నుంచి. సో ఇంకా అయిపోయింది. అసలు ఖర్చున కాలుతున్నాయి అన్నమాట పైప్స్. 9 o'clockకే కాలిపోతున్నాయి. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బట్టలు పెట్టుకుంటూ, ఆ చిన్న అబ్బాయి ప్రతిదీ బట్టలు పెట్టుకుంటూ పట్టుకున్నాడు. సో అది మళ్ళీ షార్ప్గా కూడా ఉంది, కొత్తది కదా స్టీల్, అదంతా షార్ప్గా కూడా ఉంది. వాళ్ళకి చేతిలో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఇంకా అది తను పట్టుకున్నాడు చూడండి, చేతిలో కళ్ళు శాఖ కూడా పెట్టారనమాట అటు అమ్మవారికి. అట్లా కామ్గా ఉండకూడదని ఆ బోర్ మోటార్లో, అది బోర్ వెళ్ళైతే ఏదైతే హోల్ ఉందో హోల్లో కూడా కొంచెం కళ్ళు వేశారు. అక్కడ అమ్మవారికి కూడా శాఖ పెట్టారు. దాని తర్వాతనే మోటార్ని దింపుతూ ఇంకా ఇలా వర్క్ స్టార్ట్ చేశారనమాట. ఒక పైప్కి ఇంకొక పైప్ని అటాచ్ చేస్తూ దింపేశారు. దింపడం చాలా ఈజీ. ఎంతమంది ఇలా అవుట్స్కర్ట్స్లో పొలం కొని వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. యాక్చువల్లీ మాలాంటి బిగినర్స్కి మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. అంటే కొనాలి ల్యాండ్ అనేసి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండే. సో ఇంతవరకు కొంచెం ఊర్లో ఉంటే ఇప్పుడు చాలా అవుట్స్కట్స్లో కొన్నామన్నమాట. సో తక్కువలో వస్తుంది అనేసి. సో ఇప్పుడు అంత దూరం వెళ్ళడానికి చాలా ఛార్జెస్ అవుతున్నాయి. మనకి వెహికల్ కూడా ఉండాలి. మా హస్బెండ్ టైంకి ఉండరు. మళ్ళీ వెహికల్ ట్రావెల్స్ మాట్లాడుకొని రావాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఇలా అప్ అండ్ డౌన్ చేయగలుగుతామా లేదా, కౌలుకి ఇస్తే మళ్ళీ వాళ్ళు మనం అనుకున్నట్టుగా చేయలేరు, మన సొంతంగా చేస్తే ఇలా అనేది ఒక డైలమాలో ఉండిపోయామన్నమాట. ఇప్పుడైతే బోర్ అయితే వేయిస్తున్నాము, తోట పర్పస్ అని అనుకుంటున్నాం యాక్చువల్లీ, తోట కోసము. బట్ ఏమవుతుందో అనేది తెలియదు. కానీ మీలో ఎవరైనా ఆల్రెడీ ఇలా లాంగ్ డిస్టెన్స్లో పొలం తీసుకొని పొలం చేయిస్తున్న వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఉందో మా లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో అట్లా ఈ రకంగా వీళ్ళైతే బోరు వేయడం స్టార్ట్ చేస్తారు. చూసారు కదా మీరు, మెయిన్ మోటార్ పైప్కి ఇంకో పైప్ వేసుకుంటూ వాళ్ళు ఇట్లా తింపుతున్నారు వాటిని. సో అట్లాగే అది ఒకటి ఆగిన తర్వాత మళ్ళీ ఆ పైప్కి ఇంకో పైప్ని మళ్ళీ అటాచ్ చేస్తున్నారు. సో చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. దాన్ని మళ్ళీ టైట్గా పట్టుకొని లోపలికి పడిపోకుండా మోటార్. సో ఈ రకంగా వాళ్ళు కంప్లీట్ చేశారు వాళ్ళ వర్క్ అయితే.
నేను చెప్పాను కదా అట్లా చాలా బట్ట ఎక్కువ ఉంది అనేసి వాళ్ళు బట్టతో పట్టుకుంటున్నారని వాళ్ళకి అసలు గ్రిప్ అనేది రావట్లేదు అనమాట. కాలుతూనే ఒక దిక్కు, మళ్ళీ గ్రీజ్ పెట్టే వరకు జారుతున్నాయి. సో మళ్ళీ ఒక దిక్కు అటు గ్రావిటీని అటు కింద పైప్ పడిపోకుండా చూసుకోవడం, దాన్ని చాలా స్టేబుల్గా పెట్టడం చాలా కష్టంగా అనిపించింది నాకు. అసలు వాళ్ళ వర్క్ని చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. వాళ్ళు ఎలా అసలు కంట్రోల్ చేస్తున్నారు అనేసి నేను చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేశాను అనమాట. ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఇలాంటి స్కిల్డ్ పర్సన్స్ వాళ్ళకి. బట్ మనం ఏదో మనీ ఇచ్చేసి వాళ్ళని అట్లా అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా కష్టంతో కూడుకున్న పని. మోటార్ లోపల పడిపోయినా ప్రాబ్లమే, ఏమైనా కష్టమే. బట్ ఈవెన్ దో వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్గా లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తారు. సో చాలా వేడిగా ఉందనేసి వాళ్ళు బట్టని ఇట్లా గ్రిప్ లేదనేసి బట్ట పట్టుకొని అలా బట్ట హెల్ప్తో వాళ్ళు కంప్లీట్ చేశారు వారి వర్క్. సో ఈ రకంగా మేము అనేది స్టెప్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ రకంగా వాళ్ళు ప్రతి ఒక్క పైప్ని ఒక పైప్ తర్వాత ఇంకో పైప్ని ఇంటర్లాక్ చేస్తున్నారనమాట. వాటికి స్క్రూస్ లాగా ఉన్నాయి. సో స్క్రూస్తోని వాళ్ళు అలా టైట్గా తింపుతూ ఉంటే ఒక పైప్కి ఇంకో పైప్ అటాచ్ అవుతుంది. అది కూడా స్ట్రైట్గా పైప్ ఏదైతే పెద్ద హోల్ ఉంటుంది కదా, బోర్ హోల్ మిడిల్లో ఉండాలంట. మళ్ళీ పైప్ అది మోటార్ అనేది అటు ఇటు సైడ్స్కి ఉన్నా కూడా వాటర్ అనేది రాదనమాట, మిడిల్లో రావాలి. సో చాలా కష్టమైన వర్క్. లాస్ట్కి అన్ని పైప్స్ అయిపోయాయి. ఇది లాస్ట్ పైపు. మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ వైర్ని దాంతో ప్రతి ఒక్క పైప్కి తోడుగా పంపిస్తున్నారు అనమాట. పైప్స్కి మళ్ళీ తర్వాత దాన్ని స్ట్రైట్గా తీసుకున్న తర్వాత టేప్తోని మళ్ళీ దానికి చుట్టేస్తారు. సో ఆ రకంగా కరెంట్ వైర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైతే ప్లగ్ అయితే పెడతామో అక్కడ నుంచి రావాలి వాటర్ కింద నుంచి, అంటే కింద మోటార్ నుంచే మనకి కరెంట్ వైర్ అనేది కనెక్షన్ ఉంటుందన్నమాట. సో నేను ముందు అనుకున్నదాన్ని వాటర్ కదా, వాటర్లో ఎలా ఉంటుంది అని. సో ఈసారి కంప్లీట్గా నేను దగ్గరుండి అబ్జర్వ్ చేశాను నేను, కరెంట్ ఎలా పాస్ అవుతుంది లోపల ఉన్న పైప్స్లో నుంచి అని. సో అలా కరెంట్ వైర్ అనేది దానికి మోటార్కే ఫిక్స్ చేశారు. ఎప్పుడు మనం చూడడం అనడమే కానీ ఎప్పుడు దగ్గరుండి ఇంత గమనించలేదు. ఇప్పుడు మన వర్క్ కాబట్టి మనం గమనిస్తున్నాము. సో లాస్ట్ మాకు కంప్లీట్ అయితే అయిపోయిందండి. దీనికి ఓన్లీ ఒక బెండింగ్ పైప్ పెట్టేస్తే అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో దీని తర్వాత కరెంట్ టెస్టింగ్ అనేది ఉంది. సో కరెంట్తో టెస్ట్ చేస్తే వాటర్ అనేది ఎలా వస్తుందని. వాటర్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్టార్టింగ్ కొంచెం గ్యాప్ ఇడ్చుకుంటూ వచ్చింది, కానీ తర్వాత మాత్రం ఫుల్గానే వచ్చాయి. 4 hours వదిలేసేటప్పుడు ఫోన్ డస్ట్ అనేది ఉంటుంది కదా, అది క్లియర్ అవ్వడానికి అనేసి వాళ్ళు వదిలేయమన్నారు వాటర్ ఒక 2-3 hours. నేను 4 hours అలాగే వదిలేసామన్నమాట. వాటర్ మాత్రం మంచిగా వచ్చే స్టార్టింగ్ గ్యాప్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ క్లియర్ అయ్యింది. ఇప్పటికైతే పర్వాలేదు, వాటర్ అయితే వస్తున్నాయి. 1 dayనే కాబట్టి మనకి తెలియదు కదా. సో ఇప్పటికైతే వచ్చాయి. సో హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఫార్మర్స్ ఎంత హ్యాపీగా ఉంటారు వాటర్ వస్తే, ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం వాటర్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి. వాటర్ లేకపోతే వాళ్ళు ఏ పంట అనేది పండించలేరు వాళ్ళు. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మనిషికి అంతే, ఫార్మర్స్కి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ పడ్డప్పుడు. అండ్ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉండే, సాల్టీ వాటర్ లేకుండే, తీయగా ఉండే వాటర్ కూడా. అండ్ వాటర్ కూడా పట్టుకున్నాం అనమాట మేము వాటర్ బాటిల్స్లో ఇంటికి తీసుకొద్దామని. ఫస్ట్ వాటర్ కదా చూడడానికి. సో మమ్మీకి వాళ్ళకి చూపిద్దామనేసి వాటర్ తీసుకొని వచ్చాం. బాగుండే, తాగడానికి కూడా అందరు తాగారు కూడా వాటర్ అక్కడ తాగొచ్చింది. దాని తర్వాత పని వాళ్ళకు కూడా మేము ఇట్లా కొంచెం డ్రింక్స్ ఇచ్చాము, వాళ్ళు కళ్ళు తెచ్చుకొని తాగారు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.